కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ అభివృద్ధి కోసం ప్రణాళికలు రచిస్తుందన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో మున్నూరు కాపు సంఘంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మేయర్, మున్నూరు కాపు సంఘ జిల్లా అధ్యక్షుడు డి సంజయ్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం తమ స్వలాభం కోసం ఎస్ఐఆర్ నూతన ఓటరు జాబితాను చేపట్టడం వారి చేతకానితనానికి నిదర్శనమన్నారు. దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకిస్తుందన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పుల వలనే అభివృద్ధి కొంత ఆలస్యంగా అవుతుందని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అభివృద్ధి చేయడం లేదని కాంగ్రెస్పై విమర్శించడం సబబు కాదన్నారు. ఇప్పటికైనా సబ్బండ వర్గాలకు కాంగ్రెస్తోనే న్యాయం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి తెలంగాణకు దౌర్భాగ్యపు పరిస్థితి వచ్చేలా చేశారన్నారు. అప్పుల కుప్పగా మార్చి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయడం లేదని మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ రాష్ట్రం ఇలా ఉండటానికి కారణం బీఆర్ఎస్ కాదా అని ప్రశ్నించారు. సోనియా గాంధీ చొరవ వలనే తెలంగాణ వచ్చిందని ఇచ్చిన మాట ప్రకారం బిల్లు పెట్టించి చేశారన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన పార్టీ, దేశానికి రాష్ట్రానికి స్వాతంత్ర్యం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. నమస్కారం. మామూలుగా చాలా రోజులైంది మనం మాట్లాడుకోనని మా ప్రెస్ సోదరు వార్తలు చూస్తూ ఉంటే గత ప్రభుత్వం నడిపిన వాళ్ళు ఇప్పటికి కూడా ఎటువంటి బాధ కానీ ఫీలింగ్ కానీ లేకుండా యథేచ్ఛగా గత 10 సంవత్సరాల నుంచి ఎట్లయితే ప్రజలకు అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చారో అలాగే చెప్పుకుంటూ వాళ్ళు చేసిన తప్పులను, వాళ్ళు చేసిన అప్పులను కాంగ్రెస్ పార్టీ మీద రుద్దుకుంటూ ప్రజలకి మీరు ఏమీ చేయట్లేదు, ప్రజల మీద మీకు ప్రేమ లేదు అని చెప్పి ఈ సర్ప్లస్లో ఉండే స్టేట్ని ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితికి పూర్తిగా అప్పుల పాలు చేసినటువంటి గత ప్రభుత్వం మళ్ళీ పేదలకు మీరు అది చేయట్లేదు, ఇది చేయట్లేదు అని చెప్తూ ఉంటే ఆ నవ్వాలనో ఏడవాలనో అర్థమవుతుంది. ఈరోజు ఈ రాష్ట్రం ఇలా ఉండటానికి కారణం ఎవరు? అది వాళ్ళ గుండెల మీద చేతులు వేసుకొని వాళ్ళనే ప్రశ్నించుకోవాలని చెప్పి అడుగుతూ ఉన్నా. రెండోది, ఎవరో ఒకరిద్దరితో మాట్లాడినప్పుడు ప్రభుత్వం మీద అంత సానుకూలత ఉండట్లేదు అనే మాట నేను 1-2 చోట్ల విన్నా. నేను మీరందరూ బాధ్యత కలిగినటువంటి పౌరులు, ఎట్ ద సేమ్ టైం మీడియాని, ప్రెస్ని, 4th పిల్లర్ ఆఫ్ డెమోక్రసీని క్యారీ చేస్తున్నటువంటి రెస్పాన్సిబుల్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ. నేను మీ ద్వారానే అడుగుతున్నా, మిమ్మల్ని అడుగుతున్నా. మీరు గత ప్రభుత్వాన్ని చూశారు, ఈ ప్రభుత్వాన్ని చూసిండ్రు. మీరే ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీ ద్వారా అప్పీల్ చేస్తూ ఉన్నా. ప్రెస్కు ఉన్నటువంటి, గత ప్రభుత్వం రాకంటే ముందు ఉన్నటువంటి స్వేచ్ఛ, మీకున్నటువంటి ఫ్రీడమ్ గత 10 సంవత్సరాల్లో ఆ ప్రభుత్వంలో మీకుండేనా? ఈరోజు మీరు రాయాలనుకున్నది పేపర్లలో, మీడియాలలో చెప్పగలుగుతున్నారా? అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్లో మీ పరిస్థితి ఎట్లుండే? 10 సంవత్సరాల్లో ఎట్లుండే? వేరే సంగతి పక్కకు పెట్టండి. అసలు ప్రెస్ వాళ్ళ పరిస్థితి ఎట్లయింది? ప్రెస్ మీట్లోనే ఏమయ్యా నీదే పేపర్ అని అడిగిన రోజును మర్చిపోయినరా మీరు? కాంగ్రెస్ గవర్నమెంట్ అట్లా అడిగినరా ఎప్పుడైనా ఇదివరకు? ఇప్పుడుందా ఈ 2.5 సంవత్సరాల్లో ఏ రోజన్నా ఒక ప్రెస్ మీట్లో అట్లా జరిగిందా? ప్రజలకు కూడా మీరు చూస్తే ఇన్ని అప్పుల పాలు, ఇన్ని కష్టాలు, ఇన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా ఇటు గవర్నమెంట్ని, అటు పార్టీని రెండు భుజాల మీద వేసుకొని ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ పోతున్నాడు మొగోడు రేవంత్ రెడ్డి. అతని ప్లేస్లో ఇంకెవ్వరున్నా చాలా కష్టమయ్యేది. రేవంత్ రెడ్డి గారు రెండింటిని, ఇటు గవర్నమెంట్ని, ఇటు పార్టీల్ని వేసుకొని అప్పుల్ని మోసుకుంటూ
ఒక్కొక్క స్కీమ్ని అటు పైన పెద్దలు రాహుల్ గాంధీ గారికి ఇచ్చిన మాటనే కానివ్వండి, ఇటు ఓటేసి కుర్చీలో కూర్చోబెట్టినటువంటి ప్రజలకు ఇచ్చిన హామీలను కానీ, ఇటు అప్పులకు చేసిన వడ్డీలు కట్టుకుంటూ ఒక్కొక్క స్కీమ్ని మెల్లిమెల్లిగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకు పోతూ ఉంటే అది కనిపించట్లేదా మీకు అని అడుగుతూ ఉన్నా నేను. దయచేసి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫీసర్లు, ఎంప్లాయీస్, టీచర్లు, డాక్టర్లు, చదువుకున్న వాళ్ళు ముఖ్యంగా అందరూ కూడా నేను 2 చేతులు జోడించి మిమ్మల్ని అప్పీల్ చేస్తూ ఉన్నా. మీరు మేధావులు, చదువుకున్న వాళ్ళు, కొంతమంది అంత అదృష్టవంతులు కాకపోవచ్చు, చదువుకోని వాళ్ళు కూడా మన రాష్ట్రంలో ఉన్నారు. మీరు వాళ్ళందరికీ చెప్పాల్సినటువంటి బాధ్యత మీపై ఉంది. ఎందుకనంటే అమాయకులను తొందరగా మోసపోయే అవకాశం ఉంది. మీరు గత ప్రభుత్వంలో కూడా వాళ్ళు ఏం చేసిండ్రు మీరు చూసిండ్రు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏం నడుస్తుంది? జాబ్ క్యాలెండరు గత 10 సంవత్సరాల్లో అసలు ఏ రోజైనా ఎవరికైనా ఉద్యోగం ఇచ్చిన దాఖలా ఉందా? ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల నుంచి 2-3 సార్లు మీరే చెప్పండి ఉద్యోగాలు ఇచ్చిర్రు, ఇంకా ఇచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఒక పక్క గత ప్రభుత్వం చేసినటువంటి మోసాలు, అప్పులు ఇవన్నిటినీ అధిగమించుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ పోతూ ఉంటే మేధావులు, గవర్నమెంట్ ఎంప్లాయీసు, ప్రెస్, మీడియా వాళ్ళు ఈ గవర్నమెంట్కి అండగా ఉండి తద్వారా నిరుపేదకు అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. చాలా కాన్స్టిట్యున్సీస్లో ఇంద్రమ్మ ఇండ్లు కూడా కట్టుకుంటూ ఇనాగ్రేషన్ చేసుకుంటూ పోతూ ఉన్నాం. కొంతమందికి ఇచ్చుకుంటూ పోతూ ఉన్నాం. తర్వాత సన్నబియ్యం స్కీము అప్పట్లో గత ప్రభుత్వంలో చెప్పినప్పటికీ కూడా స్కూల్స్, గురుకులాలు వీటన్నిటినీ కూడా స్థాపించే ప్రయత్నం జరుగుతుంది. ఓవరాల్గా నేను ఏం చెప్తా ఉన్నానంటే గత 2.5 సంవత్సరాల నుంచి ఒక్క రోజు కూడా సెలవు పెట్టకుండా, ఏ రోజు కూడా రెస్ట్ తీసుకోకుండా పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కాదా అని అడుగుతా ఉన్నా. అపోజిషన్ పార్టీలో ఉండి పబ్లిక్ అపోజిషన్ స్టేటస్ ఇచ్చినప్పటికీ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ గత 2.5 సంవత్సరాల నుంచి ఎన్ని రోజులు పని చేసిండు, ఎన్ని రోజులు ఆఫీస్కి వచ్చిండు అని అడుగుతా ఉన్నా. ఏమండి అది మటుకు ఉద్యోగం కాదా? దానికి మటుకు జీతం లేదా? దానికి మటుకు బాధ్యత లేదా? డెఫినెట్గా ఉంది. ప్రజలు ఇచ్చిన ఉద్యోగం కాదండి అది. ఆ ఉద్యోగం ఆయన మానేస్తూ ఆయనకు సంబంధించినటువంటి 3-4 వ్యక్తులు ఇష్టానుసారంగా నోరు పడేసుకొని గత ఫైనాన్స్ మినిస్టరే ఇప్పుడు ఆ స్కీమ్ ఇవ్వలేరు, మీరు ఇది ఎందుకు చేయట్లేదు మీకు తెలియదండి. ఆ గల్లపేట మొత్తం ఎత్తుకపోయిన వాళ్ళు గత 50-60 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇన్ని యూనివర్సిటీలు, ఇన్ని ప్రాజెక్ట్స్ కట్టి, ఇన్ని సంస్థలు స్థాపించిన తర్వాత 60,000 కోట్లు అప్పు ఉన్నది. నువ్వు ఏమిట్లకు ఏమీ కట్టకుండా, ఒక్కటి కూడా కట్టకుండా ఉన్నాయన్నీ నాశనం పట్టించి 6.5-7 లక్షల కోట్లు అప్రాక్సిమేట్లీ అప్పుల స్థాయికి ఈ సర్ప్లస్ స్టేట్ని తీసుకొచ్చింది. ఆ ఘనత ఆ ఫైనాన్స్ మినిస్టర్ది కాదా? ఆ ప్రభుత్వాన్ని కాదా? మళ్ళీ పైపెచ్చు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏదో పేదవాళ్ళకి చేద్దామనే ఉద్దేశంతో మెల్లిమెల్లిగా ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ మిమ్మల్ని తిట్టకుండా, మిమ్మల్ని ఏమనకుండా కూడా పోతూ ఉంటే మళ్ళీ వాళ్ళని చూసి ఎక్కించుకుంటా, నవ్వుకుంటా, నువ్వేం చేస్తలేవు, వాళ్ళకి పెడతలేవు అని అంటూ ఉంటే అది చాలా అన్యాయంగా ఉంది. సో మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు ఎట్ ద సేమ్ టైం నిజామాబాద్ పబ్లిక్కి అప్పీల్ చేస్తుంది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఖచ్చితంగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారే కాకుండా పైన సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారి కమిట్మెంట్ మీకు తెలుసు. ఈరోజు మనం ఈ రాష్ట్రంలో ఇట్లా ఇండిపెండెంట్గా ఉండగలుగుతున్నాము. తెలంగాణ వాసులం మనందరం కూర్చొని మన వాయిస్ వినిపించగలుగుతున్నామంటే మనకు ఒక సపరేట్ స్టేట్ వచ్చిందనంటే ఆ స్టేట్ ఏర్పడ్డది కేవలం సోనియా గాంధీ గారి చొరవ వల్లనే. ఆ రోజు పార్లమెంట్లో బిల్ పాస్ కావటం మూలానే
మనకి ఈరోజు రాష్ట్రం ఏర్పడ్డది. మన మీద ఎంత ప్రేమ లేకపోతే 2 రాష్ట్రాల్లో కూడా గవర్నమెంట్ పొడగొట్టుకొని కూడా పార్టీ చాలా ఇబ్బందుల పాలైనప్పటికి కూడా నేను తెలంగాణ పబ్లిక్కి నేను మాట ఇచ్చినా అని చెప్పి పార్లమెంట్లో బిల్ పాస్ చేపించడమే కాకుండా అటు రాష్ట్రపతి దగ్గరికి కూడా పర్సనల్గా పోయి కూర్చొని 1 గంట ఆ బిల్లు పాస్ చేయించుకునే ఏకైక వ్యక్తి సోనియా గాంధీ గారు కాదా అని అడుగుతా ఉన్నాం, మీకు గుర్తు చేస్తూ ఉన్నా. సో దయచేసి సోనియా గాంధీ గారికి కానీ అటు రాహుల్ గాంధీ గారికి కానీ వారి ఆధ్వర్యంలో ఇక్కడ రాష్ట్రంలో ప్రభుత్వం నడుపుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ టీంకి కానీ ఖచ్చితంగా ఇంతకుముందు ఉన్న పబ్లిక్ కంటే 10 ఇంతలు ఎక్కువ ప్రేమ అభిమానం ఈ పబ్లిక్ పైన ఉంది, బాధ్యత ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఇట్లా అప్పులు చేసి పారిపోయే పార్టీ కాదు. ఈ దేశం కోసం పోరాడి ప్రాణాలు అర్పించి ఈ దేశానికి ఈ రాష్ట్రానికి రెండిటికి ఫ్రీడమ్ ఇప్పించినటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీని మీరు నమ్మకంతో ఉండండి. తప్పకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని. సగం కాలం గడిచింది, ఇంకా సగం ప్రభుత్వం ఇంకా ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా మంచి రోజులు వస్తాయి. నిజామాబాద్కి తప్పకుండా ఇంకా మంచి రోజులు వస్తాయి, బెటర్ గవర్నెన్స్ వస్తుందని చెప్పేసి ఇక్కడ ఉన్న ఓటర్లే కానివ్వండి, పబ్లిక్ కానివ్వండి, కొద్దిగా ఇబ్బంది పడుతున్న వాటా మనందరికీ విదితమైనప్పటికీ కూడా రానున్న రోజుల్లో అందరికీ న్యాయం జరుగుతుంది. ఇక్కడ కూడా మంచి గవర్నెన్స్ వస్తుంది, డెవలప్మెంట్ జరుగుతుంది అని చెప్పి నేను మన ప్రెస్ మీడియా మిత్రుల ద్వారా నిజామాబాద్ పబ్లిక్కి విశ్వాసం ఇవ్వదలుచుకుంటాం. థ్యాంక్ యూ. ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే ప్రోగ్రామ్ నాకు ఒకటి అర్థం కాలేదు ఏంటంటే మన ఇంట్లో దొంగలు పడ్డారు అని చెప్తున్నారు. మన ఇంట్లో దొంగలు పడితే దొంగలకు ఓట్లు కట్ చేపిస్తామా? దొంగల్ని పోలీసు వాళ్ళకి అప్పచెప్తామా? లేకపోతే దేశంలోకి వెళ్ళి బయటికి పంపించేస్తామా? దొంగలు పడ్డారు, ఎవరో పక్క దేశం వాడు మన దేశంలోకి వచ్చిరు అని అంటారు. అని ఓటు కట్ చేసుడేంది భయ్? అని పట్టుకొని ఆయన దేశం కానీ పంపి వేరే దేశాలలో నడుస్తలేవా? నీకు తెలియదా? ఇప్పుడు ఈ దేశము సరిహద్దులు ఎవరి కంట్రోల్లో ఉన్నాయి? మీ గవర్నమెంట్ కాదా? మరి మీరు 12 ఏళ్ళ నుంచి మంచి సెక్యూరిటీ పెట్టుకొని మంచి బార్డర్లా మీరు ఎన్ఫోర్స్ చేస్తే దొంగలు లోపలికి ఎట్లా వచ్చిర్రు? వాళ్ళు వచ్చి మరి ఈడ ఆధార్ కార్డు ఇంకోటి వగేర తీసుకుంటామంటే మీరేం చేస్తుర్రు? అవన్నీ ఇచ్చిండ్రు. ఓటర్ ఐడి కార్డు ఇచ్చినోడివి నువ్వే, ఆధార్ ఇచ్చింది నువ్వే. మళ్ళీ ఇప్పుడు ఓటర్ ఐడి కార్డు కట్ చేస్తా అని చెప్పి ఓళ్ళని తమాషా చేస్తున్నావు. తద్వారా యావత్తు భారతీయుల్ని నన్ను కూడా మళ్ళీ నిన్ను ప్రూవ్ చేసుకో, నువ్వు ఇండియన్ అని అడుగుతున్నారు కదా. హూ ఆర్ యూ? నువ్వు ఓడి మమ్మల్ని అడగడానికే? దొంగలు పట్టుకునే చేతగాక మంచోళ్ళని సతాయిస్తున్నావు నువ్వు. ఇది సార్ ఇవాళ సగటు భారతీయుడిని నువ్వు నిజంగా భారతీయుడువా అని అడుగుతున్నాడు మోడీ. అంత దౌర్భాగ్యం. నీ దేశంలో, నీ ఊర్లో, నీ ఇంట్లో నీ ఐడెంటిటీ అడుగుతుంది గవర్నమెంట్. దాన్ని ప్రశ్నించాల్సినటువంటి అవసరం, ఖండించాల్సినటువంటి అవసరం ప్రతి భారతీయుడికి ఉన్నది. అది ఈ మతము ఆ మతము వగేర కాదు. వీళ్ళు చేసే దౌర్భాగ్య పనులు అన్నిటికీ ఒక మతం అనే ఒక ముసుగుదోడికి దాన్ని మార్కెట్లోకి వదులుతున్నారు అంతే. నేను అనుకుంటా ఈ సార్ అనే ప్రోగ్రామ్ కూడా పెట్టి మనందరినీ బిజీ చేసి అటేదో ఎత్తుకపోతున్నట్టున్నారు. ఇప్పటిదాకా ఎత్తుకపోయారు. దేశంలో ఏడ పైసలు కనబడతలేవు. దగ్గర పైసలు లేవు. మన నిజామాబాద్ వాళ్ళ దగ్గర అయితే అసలే లేవు. ఒక్క దగ్గర దందా నడుస్తలేదు. పైసలన్నీ ఏమైనా అంటే వాళ్ళు ఎత్తుకపోతున్నారు అంటారు. అది దేశంలోనే లేవు, దేశం దాటిచ్చేస్తారు. ఓళ్ళు ఎత్తుకపోతుర్రు, ఎటెత్తుకపోతుర్రు, ఏడ దాచి పెడుతుర్రు అర్థమైతే లేదు. మరి అందరికంటే ఎక్కువ విదేశాలు తిరుగుతున్న వాళ్ళు మీకు నాకు అందరికీ తెలుసు. మరి వాళ్ళే ఎత్తుకపోయి ఆడైనా పెట్టేస్తున్నారు ఏం పడడం ఇక మనకు తెలియదు. అభిప్రాయం. దీనికి గాను చాలామంది మేధావులు దీన్ని ప్రతి రాష్ట్రంలో 80 లక్షలు 90 లక్షలు కోటి 20 లక్షల ఓట్లు తీసేస్తున్న వీళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి కొన్ని కోట్లాది మందిని ఐకమత్యంగా చేసి ఈ సర్ అనే ప్రోగ్రాంకి వ్యతిరేకంగా పోరాటం చేయాలని అటు కాంగ్రెస్ పార్టీ ఇంకా ఇతర వర్గాలు కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేస్తూ ఉన్నారు. సరైనటువంటి సమయంలో
దీనికి అగేన్స్ట్గా పోరాటం స్టార్ట్ చేస్తారు దేశవ్యాప్తంగా అని చెప్పేసి అనుకుంటా ఉన్నా.